హాయ్ వివర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి వివాదం చెలరేగల కనిపిస్తుంది. నిన్న మొన్న జరిగినటువంటి తాజా పరిణామాలను చూసే మటుకు అది నిజమనే చెప్పక తప్పని పరిస్థితి. రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సభ కోట్ల కుటుంబం పార్టీలు చేరుతున్న నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలు కానీ తమకు సేవలు చేసే సంస్థల మీద తెలంగాణ ప్రభుత్వం దాడులు చేస్తుంది. ఆ దాడులు చేస్తే భరించేది లేదు, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిజంగా మరొకసారి రెండు ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగలా ఉందనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీని అంతటికీ కారణం ఓట్ల గల్లంతు వ్యవహారం అని మనం చెప్పొచ్చు. గత 3-4 నెలల నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం మన వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలోని కుక్కట్పల్లిలో ఉన్నటువంటి బ్లూ ఫ్రాక్ మొబైల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల గురించి వాళ్ళు కానివ్వండి, వీరందరికీ సంబంధించినటువంటి ఒక డేటా కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ డేటా ఎలా వచ్చింది ఏంటి అనే వాటి మీద గురించి కానీ, అదేవిధంగా ఆ డేటా అంతని కూడా ఈ బ్లూ ఫ్రాక్ సంస్థ డేటా అంతని కూడా ఐటీ గ్రిడ్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి ఈ సంస్థలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓట్లు ఏమైనా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి ఓటర్లు ఎవరైనా ఉన్నారా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా, ఏ ప్రాంతంలో తమ పార్టీకి అనుకూలంగా లేదనే వాటి మీద విశ్లేషణ చేసుకుని అసలు ఎవరైతే మనకు ఓట్లు వేరనే వాటి మీద ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఈ విజయసాయిరెడ్డి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారందరినీ కూడా సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఫారం 7 ద్వారా అంటే సుమారుగా 8,73,500 అప్లికేషన్లు వచ్చినట్టు, అంటే తమ ఓట్లను తొలగించాలని అప్లికేషన్ వచ్చినట్టు వీర ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రాంతానికి సంబంధించినటువంటి హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే బ్లూ ఫ్రాక్ మొబైల్ టెక్నాలజీ సంస్థ కానీ, అదేవిధంగా ఐటీ గ్రిడ్ కంపెనీ కానీ వీటి మీద దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించినటువంటి భాస్కర్ అనే వ్యక్తిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు విచారణ నిమిత్తం. ఈ పరిణామాలందరూ కూడా ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వర్కర్స్ వీళ్ళంతా కూడా గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మా సంస్థకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి భాస్కర్ కనపడుట లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు పోలీసులకు గుంటూరులో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీనికి స్పందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు తమకు మేలు చేసేటువంటి సంస్థలు, తమకు సేవ చేసేటువంటి సంస్థల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారు, మా మీద దాడులు నిర్వహించేందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ నిన్న సభలో చేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు నుంచి సుమారుగా 200 మంది పోలీసులను పంపించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను కూడా, ఈ పరిణామాలను కూడా తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఉంది. సో గతంలో ఓటుకు నోటు కేసు వ్యవహారానికి సంబంధించి కానీ ఇరువురు చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా కేసీఆర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భం, ఒక తీవ్రమైన స్థాయికి వారి సంభాషణలు వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పట్లో కేంద్రం జోక్యం చేసుకొని ఆ వ్యవహారాన్ని అక్కడితో ఆపేలా చేసిందని చెప్పి అప్పుడు ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఓట్లు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి అనేటువంటి ఒక ఆరోపణ టీడీపీ పార్టీ చేసినటువంటి పరిస్థితి గతంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోకి సంబంధించి సుమారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అంటే 6,000 నుంచి 20,000 ఓట్లను తొలగిస్తున్నారు. అది అప్లికేషన్ అంటే ఫామ్ 7 ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, తమ ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం వ్యవహారం అంతా కూడా ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఓటుకు నోటు వ్యవహారంలాగా మధ్యలోనే ఆగిపోతుందా, లేకపోతే ఓట్ల గల్లంతు విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా
మరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారే అవకాశం ఏమైనా ఉందా అనేటువంటిది రానున్న రోజుల్లో తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల గల్లంతు వ్యవహారానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కూడా కొంత విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లికేషన్లు ఉంటాయి కానీ ఓట్లను తొలగించమని ఎవరు కూడా కోరుకోరు. సో ఎక్కడైనా 2 ఓట్లు డబల్ ఉన్న చోట ఓట్లు తొలగించుకునే ప్రక్రియ చేయొచ్చు కానీ కంప్లీట్గా మేము ఓటు వేయము, మాకు ఓటు అక్కర్లేదు అనేటువంటిది మాత్రం చేసే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి ఈ వ్యవహారాన్నంతా కూడా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి ఈ ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని ఇంతటితో ఆగిపోయేలా చేసి, అంటే ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో ఆ ఓటు హక్కును వాళ్ళు అంటే తమకు ఓటు హక్కు ఉందా లేదన్నట్టు చెక్ చేసుకునే విధంగా వారికి ఒక అవగాహన కల్పించే విధంగా చేస్తే మరి ఇరు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీడీపీ కూడా ఆరోపణ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు గల్లంతు చేస్తుంది, తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తుంది అని చెప్పి వీరు కూడా మరి చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా? ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటిది అది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం. అది మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి తీవ్ర పరిణామాలు ఉంటాయా, మరి ఇంత ఎన్నికల అధికారులు కల్పించుకొని ఏమన్నా ఈ విషయాన్ని ఇంతటితో ఆగేలా చేస్తారా? ఎందుకంటే ఇవి మొత్తానికి కూడా ఇలాంటి సమస్యల మీద ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి ఎక్కడైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వారి మీద కేసులు నమోదు చేస్తే కొంత భయం ఉంటుంది, ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 2 రాష్ట్రాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.